హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే ఫైనల్గా రిలీజ్ అయిపోయాయి. సో అడ్మిట్ కార్డ్స్ అన్నా హాల్ టికెట్స్ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. సో ఈ హాల్ టికెట్స్ని అంటే ఈ అడ్మిట్ కార్డ్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఎవరైతే ఈ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోబోతున్నారో అంటే ప్రింట్అవుట్ తీసుకోబోతున్నారో సో వాళ్ళు ఒక మిస్టేక్ అయితే అస్సలు చేయకూడదు. సో దాన్ని చేయడం వల్ల అడ్మిట్ కార్డ్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కొంచెం ప్రాబ్లంగా అయితే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక వీడియో టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ exams.nta.ac.in/neet అనే అఫీషియల్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడి నుంచైనా మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఈజ్ లైవ్ అని ఉంది కదా, అండ్ దాని కిందే క్లిక్ హియర్ ఫర్ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది, అంటే అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రైట్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకునే టైంలో అయినా ప్రింట్అవుట్ తీసుకునే టైంలో అయినా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పేపర్ సైజ్ ఏదైతే ఉందో సో ఈ పేపర్ సైజ్ని A4లో ఉండే విధంగా మ్యాక్సిమం చూసుకోండి. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా వేరే ఆప్షన్లో ఉంటుంది, అంటే వేరే సైజ్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని మీరు A4గా అయితే మార్చుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు A4గా మార్చుకుంటారో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అడ్మిట్ కార్డ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్క పేజ్గా ఉంటాయన్నమాట. అంటే టోటల్గా 3 పేజెస్గా వస్తాయి. అలా కాకుండా వేరే సైజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి 4 పేపర్స్ రావడం, లేదంటే 2 పేపర్సే రావడం, లేదంటే 5 పేపర్స్ రావడం, ఇలా డిఫరెంట్ పేపర్స్ అయితే వస్తుంటాయి. సో మనకి అడ్మిట్ కార్డ్ ఒక పేపర్లో, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒక పేపర్లో, ఇన్స్ట్రక్షన్ పేజ్ ఒక పేపర్లో వచ్చే విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రావాలి అంటే పేపర్ సైజ్ అనేది A4గా అయితే ఉంచండి. సో ఉంచేసి మీరు సేవ్ కానీ ప్రింట్ కానీ తీసేయండి. సో అడ్మిట్ కార్డ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే నేను మాస్క్ అయితే చేశాను, చూపించకూడదు అన్న ఉద్దేశంతో. సో ఇక్కడ మనకి స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది, ఏ టైంకి అనేది, అండ్ అదేవిధంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. అండ్ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఫొటోస్ అఫిక్స్ చేయాల్సి ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడాను ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని రెడీగా ఉంచండి. దీంట్లో మనం ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అయితే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ కొన్ని సిగ్నేచర్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది ఇంటి దగ్గరే. అంటే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వక ముందే మనం ఇంటి దగ్గరే కొన్ని డీటెయిల్స్ అయితే దీంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆలోపు మీరైతే ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీ దగ్గర రెడీగా ఉంచండి. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నీట్ 2024కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ అంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము కేవలం 599 రూపీస్కి. దీంట్లో పర్సనల్ గైడెన్స్ అండ్ వెబ్సైట్ యాక్సెస్ అయితే మీకు ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి, అక్కడ నుంచి మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.